ఇంతకు ముందు ఏంటంటే మ్యామ్ చాలామంది కూడా సంతానం ఆల్మోస్ట్ అందరికీ సంతానం అనేది కలుగుతూ ఉండేది న్యాచురల్‌గా. కానీ హ్మ్. ఇప్పుడు ఎక్కడో ఒకళ్ళకి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఓకే అయింది. కొంత మిస్‌క్యారీ అయింది. ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సిక్స్త్ మంత్‌కి కూడా మిస్‌క్యారీ అయిందని చెప్తున్నారు. తర్వాత సెవెంత్ మంత్‌కే ఏదో ఒక చిన్న మిస్టేక్ అంటే వర్క్స్ చేసే దానిలో కొంచెం కంట్రోల్‌గా చేయకపోవడం వల్ల వెంటనే ఆపరేషన్ చేయాల్సొచ్చి సెవెంత్ మంత్‌లోనే ఆపరేషన్ చేస్తుంటే బేబీస్ హెల్తీ లేకుండా పుట్టడం, మళ్ళీ నెక్స్ట్ డేనే చనిపోవడం. అంటే ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, అమ్మమ్మలు ఉండేవాళ్ళు అదంతా ఓకే. ఇప్పుడు అదే జాగ్రత్త మనకుంది. మనకు కూడా ఉంది. కానీ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఫెయిల్యూర్స్ రేట్ అనేది పెరిగిపోతూ వస్తుంది సంతానం విషయంలో. మీరేం చెప్తారు మ్యామ్? మిస్‌క్యారేజ్ రేట్ అనేది ఇప్పుడు ఎక్కువవుతుంది అంటే ఫస్ట్ లేట్ మ్యారేజెస్, ఎల్డర్లీ వుమెన్ వల్ల ఒకటి అనుకోవచ్చు. ఓకే. బట్ మిస్‌క్యారేజెస్ ఇంతకుముందు కూడా అయ్యేవి. కాకపోతే తెలిసేది కాదు. కాదు. ఇప్పుడు ఆ డేటా మొత్తం మన దగ్గర క్లియర్‌గా ఉంది. కనిపిస్తుంది. అండ్ రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మిస్‌క్యారేజ్ అవ్వగానే వీ హావ్ టు రిపోర్ట్ టు ఎ సర్టెన్ అథారిటీ. సో, అట్లా నంబర్స్ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. బట్ ఇది ముందు నుంచి కూడా ఉన్నాయి. బట్ హ్మ్. ఇప్పుడు కొత్తగా నంబర్స్ అంటే ఎర్లీ మిస్‌క్యారేజెస్ పెరుగుతుంది ఎందుకు అంటే ఎల్డర్లీ వుమెన్ చైల్డ్ బేరింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఎర్లీ మిస్‌క్యారేజెస్ అవుతాయి. ఫస్ట్ 3 మంత్స్‌లో ఏదైతే మిస్‌క్యారేజెస్ అవుతాయో అవి 70% క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఉంటేనే అవుతాయి. మీరన్నట్టు సిక్స్త్ మంత్‌లో ఆర్ సెవెంత్ మంత్‌లో వాళ్ళు హ్మ్. ఏదన్నా పని చేయడం వల్ల మిస్‌క్యారేజెస్ అలాంటివి అవ్వవు. హ్మ్. అంటే చాలా అపోహలుంటాయి. అదే అంటున్నాను టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో కొన్నిసార్లు కన్‌ఫ్యూజ్ చేస్తుంది. చాలా చాలా డౌట్స్‌తో వస్తారు. ఇది చేయొచ్చా? నేను మెట్లెక్కొచ్చా? చిన్న చిన్నవి అడుగుతూ ఉంటారు. హ్మ్. ఇవన్నీ ముందు గూడా చేసేవాళ్ళు గదా! వీళ్ళెందుకు ఇప్పుడు ఇంతగా అడుగుతున్నారు అనిపిస్తది హ్మ్. కొన్నిసార్లు. హ్మ్. బట్ వాళ్ళెక్కడో చూస్తారు. అంటే హ్మ్. ఏదో సందర్భంలో ఎవరో చెప్తారు. నేను ఒంగాను, బట్టలు ఉతికాను. సో, మిస్‌క్యారేజ్ యెస్. వింటారు. యెస్. అవన్నీ అంటే అలా ఎప్పుడూ ఉండదు. బాగా ఎగరడం వల్ల ఆర్ మెట్లెక్కి దిగడం వల్ల మిస్‌క్యారేజెస్ అయిపోవడం లాంటివి జరగవు. అంటే గర్భద్వారం ఏమన్నా చిన్నగా ఉంటేనే తప్పించి ఎర్లీగా డెలివరీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు సెవెంత్ మంత్‌లో మిస్‌క్యారేజెస్ అంటే యూజువల్లీ ఇప్పుడు ఉన్న ప్రెగ్నెంట్ వుమెన్‌లో బీపీ, షుగర్స్ ఇవి కూడా ఎక్కువైపోయాయి. ఇంతకుముందు అసలు ఇంత మోతాదులో ఎప్పుడు రికార్డ్ అవ్వలేదు. ప్రెగ్నెంట్ వుమెన్‌లో ఎక్కువ బీపీలు చూడడం కానీ, షుగర్స్ రావడం ఇవన్నీ. బట్ ఇప్పుడు ఈ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇవన్నీ ఎక్కువైపోయాయి. అంటే ఇవన్నిటికి ఒక రకంగా స్ట్రెస్ గూడా కారణం. అండర్‌లయింగ్ కాజ్ స్ట్రెస్సే ఉంటుంది. ఓకే. సో, ఇట్స్ ఎ కలెక్టివ్. అంటే దేనివల్ల అయ్యింది అనేది అది ఇండివిడ్యువల్‌గా వాళ్ళ కేస్‌ని స్టడీ చేస్తేనే మనకు తెలుస్తుంది రీజన్. ఓకే. అలా.